అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో నూకాలమ్మ అమ్మవారి ఆలయ పునఃప్రతిష్ఠ కలశ స్థాపన మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు యాగశాల ప్రవేశం, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహుచనం, అఖండ దీపారాధన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నర్సీపట్నం ప్రజల ఇలవేల్పైన నూకాలమ్మ వారి ఆలయ నిర్మాణాన్ని 6 సంవత్సరాల క్రితమే ప్రారంభించామని అయ్యన్న పాత్రుడు తెలిపారు. అప్పట్లో తాను 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేయగా ప్రభుత్వం 40 లక్షల రూపాయలు మంజూరు చేసిందని, మొత్తం 50 లక్షల రూపాయలతో పనులు మొదలుపెట్టామని తెలిపారు. అయితే గత ప్రభుత్వం ఆలయ నిర్మాణాన్ని అశాస్త్రీయంగా ఇష్టానుసారంగా సగం పనులు చేసి వదిలేసిందని ఆయన విమర్శించారు. అమ్మవారి సొమ్ము తిన్నవారు బాగుపడరని అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. శివాయ ఓం నమః శివాయ అనుష్ఠాన దేవతాభ్యో నమః సమర్పయామి. సరస్వదేవాయ భర్వాయ దేవతే బృహద పర్వత పవిత్రమైన మనస్సుతో సంకల్పం చేసుకున్న వారి కార్యక్రమాలు ఎన్ని విఘ్నములు రాకుండా, ఏ విఘ్నము లేకుండా ఎంతమంది అప్పటి నుంచి ఏ కార్యక్రమం వచ్చినా మా ఇంట్లో పెళ్ళిళ్ళు కానీ ఏ కార్యక్రమం వచ్చినా గురువు గారే దగ్గర చేస్తూ ఉంటారు. అలాగే మన పెరుపర్తిలో కూడా 41 రోజులు కోటి పత్రి పూజ అని చెప్పి 41 రోజులు చాలా మంది పండితులు ఎంత వచ్చాడు సార్? 80 మంది పండితులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కార్యక్రమం చేశారు. ఆ కార్యక్రమం నేను కూడా 41 రోజుల్లో 3 రోజులు వెళ్ళాను. నేను కూడా అట్లే ఉదయం సాయంత్రం ఉన్నాం. బ్రహ్మాండంగా జరిగింది. అటువంటి పండితుల చేతి మీద మళ్ళీ మా గ్రామంలో అమ్మవారి కార్యక్రమం చేయాలని నిర్ణయించుకొని వారిని ఆహ్వానించడం జరిగింది. నూకాలమ్మ గుడి గురించి మీకు తెలుసు. నర్సీపట్నానికి అమ్మవారు ఇప్పుడు కాదు, పూర్వం నుంచి పెద్దలు ఎప్పుడో నిర్మాణం చేసిన గుడి ఇది. తర్వాత మనం వచ్చిన తర్వాత పెద్దలు పోయిన తర్వాత మనం టేకప్ చేసాం. తర్వాత ఆ గుడిని కట్టాలని చెప్పి 5 సంవత్సరాల క్రితమే నిర్ణయించుకున్నాను. 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే గవర్నమెంట్ 40 లక్షల రూపాయలు ఇచ్చింది. నా 10 లక్షల రూపాయలతో 50 లక్షల రూపాయలు గుడి నిర్మాణం గత 6 సంవత్సరాల క్రితమే స్టార్ట్ చేశాను నేను. తర్వాత మన ప్రభుత్వం పోవడం, మరి కొంతమంది వచ్చారు మీకు తెలుసు. ఆ పేరు కూడా నేను వచ్చేసి నాకు ఈ పుణ్యస్థానంలో వచ్చేసి నాకు ఇష్టం లేదు. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ గుడిని ఇష్టాసారంగా, శాస్త్రోక్తంగా కాకుండా ఇష్టాసారంగా నిర్మాణం చేశారు. ఆ డిపార్ట్మెంట్ కూడా మరి పని మూసుకున్నారు ఆ రోజుని. అది కూడా సగం చేసి వెళ్ళిపోయారు. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను మినిస్టర్ గారితో మాట్లాడి ఇంకొక 50 లక్షలు కావాలి నాకంటే నన్ను 10 లక్షలు కట్టమన్నారు. మళ్ళీ నేను 10 లక్షల రూపాయలు కడితే 40 లక్షలు ఇచ్చాను. మళ్ళీ 50 లక్షల రూపాయలతో మళ్ళీ గుడి స్టార్ట్ చేస్తాం మనం. మధ్యలో ఇంకో సంఘటన చెప్పాలి మీకు. మన ప్రభుత్వం లేనప్పుడు నేను తెచ్చిన డబ్బు, అప్పుడు ఇచ్చిన డబ్బు కూడా ఏమైందో నాకు తెలీదు. సీఎంఆర్ రమణ గారిని అడిగి మళ్ళీ 10 లక్షలు తీసుకున్నారు. పాత ఎమ్మెల్యే గారు 10 లక్షల రూపాయలు తీసుకొని గుడి ఆగిపోయిందండి, 10 లక్షలు ఇవ్వమంటే సీఎంఆర్ రమణ గారు వ్యాపారస్తులు 10 లక్షలు ఇచ్చాడు. ఆ 10 లక్షలు నేను మొన్న ఎమ్మెల్యే అయిన తర్వాత ఏమైందని అకౌంట్ చూస్తే ఆ అకౌంట్లో 10 లక్షలు లేదు. మరి ఏమైంది సార్ డబ్బు 10 లక్షలు? సరే అయిపోయింది. మళ్ళీ స్టార్ట్ చేస్తాం, పూర్తి చేస్తాం. రేపు 12వ తారీఖుని ప్రతిష్టాపన కార్యక్రమం ఉంది. దాని ముందు శాస్త్రోక్తంగా చెయ్యాలి కాబట్టి శాస్త్రం కొంతమంది అన్నీ ఓపెన్ చేసుకుంటారు, స్వామికి దగ్గర చేస్తూ ఉంటారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే ప్రతిష్టాత్మకంగా శాస్త్రోక్తంగా జరిగితే 10 కాలాల పాటు అమ్మవారు ఉంటారు, మనం ఉంటాం కాబట్టి మనకు ఆశీర్వాదం కాబట్టి కార్యక్రమం శాస్త్రోక్తంగా చేస్తున్నాం. ఇంకా గుడిలో సంతృప్తి లేదు, ఇంకా చెయ్యాలా. చూశాను నేను, రాత్రి కూడా వెళ్ళి చూసాను కానీ
ఇంకా కొంచెం ఖర్చు పెట్టవలసి ఉంది. ఒక 25 లక్షల వరకు అవుతుంది. మళ్ళీ మన మంత్రి గారితో మాట్లాడాను నేను. ఒక 5 లక్షలు కట్టమన్నారు నన్ను. 5 లక్షలు కడుతున్నాను మళ్ళీ. 5 లక్షలు కడితే మరి 25 లక్షలు వస్తుంది మనకి. ఆ 20 లక్షలతో ఇంకా బ్రహ్మాండం చెయ్యాలని చెప్పి ఆలోచనతో కూడా ఉన్నాను. అయితే నేను కోరేది ఏంటంటే మీకు చెప్పడం కోసం తెలియాలి. రమణ గారు ఇచ్చిన డబ్బులు ఏమైపోయిందండి, అకౌంట్లో లేదని అడగాలి కదా. అమ్మవారి పేరు మీద అమ్మవారి కోసం తీసుకుని డబ్బు వాడితే అది బ్రతుకేమవుతుంది దానికి? అలాంటి అడగరు మీరు. సరే, నేను దాని గురించి వద్దు, ఇంకా కార్యక్రమాలకు వస్తాను. ఇవాళ ఈరోజు రేపు ఎల్లుండి కూడా ఈ కార్యక్రమం ఉంటుంది. చాలామంది పండితులు దూర ప్రాంతాల నుంచి వచ్చారు, అందరూ ఒకటి ఉంటారు. ఈవేళ సాయంత్రం కూడా మళ్ళీ కార్యక్రమం ఉంటుంది. మళ్ళీ 5ంటికి హోమం స్టార్ట్ చేస్తారు. 3 రోజులు కూడా హోమం ఉంటుంది. మొదటి రోజు మరి సాయంత్రం 5 గంటల మళ్ళీ హోమం ఉంటుంది. కాబట్టి మీ అందరినీ కోరిక ఏంటంటే రేపు హోమం ఉంటుంది, కానీ రేపు సాయంత్రం మనం ఎన్ని గంటలకు వెళ్ళాలి సరే? 5 గంటల నీరుతో రేపు సాయంత్రం 5 గంటలకి మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి గుడి వరకు ఆడవాళ్ళు ఎక్కువ రావాలా. చిన్న బిందులు, పెద్ద బిందులు పోసి రావడం లేదు. చిన్న బిందులు ఉంటే ఆ బిందుల్లో నీరు, పసుపు నీళ్ళు అండి, పసుపు నీళ్ళు వేసుకొని వస్తే ఆడవాళ్ళందరూ ఆ బిందుతో వెళ్ళి అక్కడ అమ్మవారికి అభిషేకం చేస్తారు రేపు 5 గంటలకి. అంటే మీరు అందరూ ఇంకోటి వచ్చాడు కాదు, మీ వార్డు నుంచి ఒక్కొక్కరు ఎంతమంది ఆడవాళ్ళు తీసుకొస్తారు చెప్పండి. ఇక్కడ మనకి 20 వార్డులు ఉన్నాయి. గుడ్డిపల్లి బండిగట్టు దూరం కానీ వస్తారు, వాళ్ళకి అమ్మవారు వేరు కాబట్టి వస్తారు తెలియదు. కానీ నర్సీపట్నంలో ఉన్న 20 వార్డుల నుంచి వార్డుకి ఎంతమంది తీసుకొస్తే మీరు చెప్పండి. నా ఉద్దేశం వార్డుకి 100 మంది తీసుకొచ్చి బిందులు వస్తే ఇక్కడ స్టార్ట్ చేసి అందరం నడిచి వెళ్ళి అభిషేకం చేద్దాం. అది 2వ రోజు. 3వ రోజు కూడా విగ్రహ ప్రతిష్ట కూడా అక్కడ చేస్తాం, గుడిలో చేస్తాం. దాని తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంది. అన్నదాన కార్యక్రమం కూడా అక్కడే క్లోజ్ చేసి రోడ్లో పెట్టుకున్నాను. దానికి అందరూ వచ్చి చాలా సహకారం అందించండి. తర్వాత మనకి మరిడం పండగ, ఈ సంవత్సరం మన మరిడం పండగ కూడా ఉంది. ఏప్రిల్ 1వ తారీఖు వచ్చింది. నూకాలం పండగ అయిపోయిన తర్వాత మళ్ళీ మన వెంటనే మరిడం పండుగ వస్తుంది. మనకి 1వ తారీఖు పండగ, ముందు రోజు పెద్ద జాగరం. మరి మీకు తెలిసిన మరిడం పండగ అంటే మనం చాలా ప్రతిష్టాత్మకం చేస్తూ ఉంటాం ప్రతిసారి. ఈసారి కూడా నేను ఎక్కడే వెనక తగ్గదలుచు లేదు, బాగా చేద్దాం. ఇదే నాకు వయసు అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ పండుగ మనం చేయగలుగుతామో లేదు తెలియదు, కానీ ఈ పండుగ మాత్రం బాగా చెయ్యాలని చెప్పి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను ఒక్కడే చేయాలంటే కష్టం, మీరు అందరూ సహకరించాలి. ఉండండి, వచ్చి సహకరిస్తే బాగుంటుందని చెప్పిన ఉద్దేశం. అందరం కలిసి చేద్దాం. ఇది మన ఊరు పండగ, మీ అందరికి తెలుసు. ఈ పండగకండి నర్సీపట్నంలో ఎవరైనా దుబాయ్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, లండన్లో ఉన్నా ఈ పండగకు వస్తారు. ఒక ఆనవాయితీ. 3 రోజులు వచ్చి భారీ పేరు ఎక్కడ ఎంత దూరం ఉన్నా, ఆస్ట్రేలియా నుంచి కూడా వస్తారు. వచ్చి ఈ గ్రామంలో ఈ పండుగ 3 రోజులు పండుగ చూసుకుని వెళ్తూ ఉంటారు. అంత ప్రతిష్టమైన పండుగ మాకు. ఆ పండుగ బ్రహ్మాండం చేయాలని తెలుసుకున్నారు. ఆ పండుగ కూడా సహకరించి మేము కోరుకుంటూ, మరి 3 రోజులు సరదాగా ఆనందంగా ఈ కార్యక్రమం పాల్గొని అమ్మవారి విగ్రహం చేసుకొని మళ్ళీ మైడం పండుగ కూడా చేసుకొని మన గ్రామాంతాలకు ఆనవాయితీని కాపాడవలసిన బాధ్యత నాకే కాదు, మీ అందరికీ ఉందని చెప్పి మరొకసారి మీ అందరినీ మనస్ఫూర్తి కోరుకుంటూ, మరి ఎంతో దూరం నుంచి వచ్చేటువంటి పేదపడినందరికీ కూడా మరొకసారి నమస్కారం చేసుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని నేను కూడా రోజు వస్తూ ఉంటాను. నేను నాకు అసెంబ్లీ కూడా మాకు అయిపోయింది. నాకు ఖాళీ కాబట్టి 3 రోజులు ఇక్కడ ఉంటాను నేను. మీరందరూ వచ్చి కార్యక్రమాన్ని విజయం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ. శ్రీ గణేశాయ నమః. నర్సీపట్నంలో నవ్యనూతనంగా నిర్మాణం చేసినటువంటి శ్రీ నూకాలమ్మ అమ్మవారి యొక్క దేవాలయ ప్రతిష్టా కార్యక్రమం 3 రోజుల దీక్షతో ఈరోజు ఉదయం ప్రారంభమైంది. ఈరోజు జరిగే కార్యక్రమాలు యాగశాలలో జరుగుతూ సాయంత్రం హోమ కార్యక్రమాలు, ధ్వజారోహణ కార్యక్రమాలు జరుగుతాయి. రేపు ఉదయం వాస్తుశాంతి జరుగుతుంది. రేపు సాయంత్రం అనగా బుధవారం రేపు సాయంత్రం 5 గంటలకి నర్సీపట్నం గ్రామంలో వెలిసినటువంటి మహిళామణులు సువాసిని స్త్రీల చేత అమ్మవారికి ఘటాభిషేకం జరుగుతుంది. ఈ కార్యక్రమం చాలా విశేషమైనది.
ప్రతి గృహము అష్టైశ్వర్యాలతో ప్రకాశించాలని కోరుతూ గ్రామాన్ని సంరక్షించే దేవత గ్రామదేవత కనుక అటువంటి గ్రామదేవతకి మన చేత్తో పసుపు కుంకుమ నీళ్లు పోస్తే ఆ గృహం అంతా కూడా ఆయురారోగ్యశ్వర్యాలతో ఉంటుంది. అందుచేత రేపు సాయంత్రం 5 గంటలకి పట్టణంలో ఉన్నటువంటి సువాసిని స్త్రీలందరూ కూడా అయ్యప్ప స్వామి ఆలయ ఇక్కడ గ్రౌండ్లో ఉన్నటువంటి యాగశాల దగ్గర నుంచి బయలుదేరి ఆ అమ్మవారి ఆలయానికి నూకాలమ్మ అమ్మవారి ఆలయానికి దగ్గరికి వెళ్ళి అక్కడ ఈ పసుపు కుంకుమ నీళ్లు ఘటాభిషేక కార్యక్రమం జరుగుతుంది కనుక అందరూ కూడా ఇళ్ల దగ్గర నుంచి కలశలు తెచ్చుకోవాలి. కలశలు తెచ్చుకుంటే ఇక్కడ జలాలు గంగా యమున నర్మదా సింధు కావేరి గోదావరి జలాలతో ఇక్కడ చక్కగా ఉదక శాంతి కార్యక్రమం చేసి ఆ ఉదక శాంతి నీళ్లు ఈ నీళ్ళన్నీ పట్టుకుని అక్కడికి వెళ్ళి అభిషేక కార్యక్రమం చేసుకుంటాం. అట్లాగే 12వ తారీఖు ఉదయం 9:14 మన అయ్యన్న పాత్రుడు గారు పద్మావతి గారు దంపతుల చేత వారి కుటుంబ సభ్యులచే అమ్మవారికి బంగారు యంత్రంతో అమ్మవారికి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం చేసి తదుపరి అందరికీ కూడా అన్న సమారాధన కార్యక్రమం దేవాలయం దగ్గరే అన్న సమారాధన కార్యక్రమం చేస్తారు. ఈ ఉత్సవాలలో భాగంగా ఆ రోజు సాయంత్రం గరగలను బయటికి తీసుకొచ్చి ఉత్సవం చేసే కార్యక్రమం కూడా ఉంటుంది. కనుక లోక కళ్యాణం కోసం విశ్వశాంతి కోసం మహత్తరమైనటువంటి ఈ నూకాలమ్మ అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం వైభవోపేతంగా జరుగుతుంది కనుక సర్వులు ఆడవారు మగవారు పిల్లలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రులు అవుతారని తెలియజేస్తున్నాం.